పాలనలో చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి టీడీపీ వ్యక్తే. ఆయన్ని కూడా లోపలేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం. ఎందుకని? దీనికి ప్రధాన కారణం ఏంటంటేనండి, అది టీడీపీ వ్యక్త వైసీపీ వ్యక్త అనే విషయం చంద్రబాబు గారి దగ్గర ఉండదండి. మంచి వ్యక్త చెడ్డ వ్యక్తి అనే చూస్తాడు ఆయన. చెడు అనుకుంటే పార్టీలో వ్యక్తినైనా సరే ఆయన సస్పెండ్ చేస్తాడు, అసలు పార్టీ దగ్గరికి కూడా రానివాడు. మంచి వ్యక్తి అయితే అది ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించేటువంటి పరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈ దేశం కానీ, ఈ రాష్ట్రంలో కానీ ప్రజలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపడాలి, వాళ్ళ స్థితిగతి బాగుండాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం వాళ్ళంతా కూడా విజన్ ఉన్నటువంటి గొప్ప నాయకులండి. గొప్ప నాయకులు కాబట్టే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలో ఉన్న ముఖ్య వ్యక్తులందరూ కూడా నిరంతరం ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఏం తేవాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయాలి, అట్లాగే రాజధాని నిర్మాణం ఎలా చేయాలి, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎలా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలి, ఉద్యోగాల కల్పన కోసం పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేయాలి, అదేవిధంగా అనేకమైనటువంటి పారిశ్రామికమైనటువంటి సంస్థల్ని రాష్ట్రంలో తీసుకొచ్చి ఎట్లా పెట్టుబడి పెట్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనే తప్ప వీళ్ళకి మీలాగా ల్యాండు, శాండు, మైను, వైన్లో డబ్బులు ఎట్టా తీసుకోవాలి, ఆ డబ్బులు ఎట్టా దాచుకోవాలి, దాచుకున్న డబ్బులు బయటపడకుండా బంగారం ఎట్ట కొనుక్కుని కనపడకుండా చేయాలి అనేటువంటి అక్రమైన ఆలోచనలు వీళ్ళకి ఉండవండి. వీళ్ళంతా కూడా ప్రజాభివృద్ధి సంక్షేమం కాబట్టి ప్రజలు 164 సీట్లు ఇచ్చారండి వీళ్ళకి.